కస్తూర్బా గాంధీ విద్యాలయాలు ఉన్నాయి, మనకు 475 కస్తూర్బా గాంధీ విద్యాలయాలు ఉన్నాయి. ఇది ఒక కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది మనకు. కానీ మన రాష్ట్ర ప్రభుత్వము కేవలం 8వ తరగతి వరకే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. 9, 10, 11, 12 గత రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కంటిన్యూ చేస్తున్నారు. దట్ ఈస్ అ గుడ్ సైన్. అంటే 4 తరగతులు మనం ఎక్కువ చెప్తున్నాం. అన్ని రాష్ట్రాల్లో 8 కాగానే పంపిస్తారు కస్తూర్బా గాంధీ నుంచి. అందులో ఒక 1,26,000 మంది చదువుతారు కస్తూర్బా గాంధీలో, గర్ల్సే. ఇట్స్ ఎ బ్యూటీ. అంటే ఎంత నమ్మకంతో ఇన్ని 1,26,000 మంది తక్కువ మంది కాదు. ఇక సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో మన దగ్గర ఒక 1,34,000 మంది చదువుతారు. ఇంత చెప్పినా కానీ నెంబర్ చూస్తే తక్కువనే ఇవి మేనేజబుల్ నెంబర్స్. ఇవి 236 స్కూళ్ళు అండ్ బీసీ వెల్ఫేర్లో 119 స్కూళ్ళు. పెద్ద ఒక జిల్లాలో ఉన్న స్కూళ్ళు ఇవి. ఒక ఆఫీసర్స్ ఉన్నారు వీళ్ళకు. మైనారిటీ 1,40,000 మంది, బీసీలో 1,40,000 మంది, మైనారిటీ 73,000 మంది. ఇట్లా చూస్తే నెంబర్స్ వైజ్గా చూస్తే తక్కువనే ఉంటారు. ఇక సవాళ్ళు ఏమిటంటే ఈ పిల్లలని అందరి పిల్లలతో సమానంగా చూస్తున్నామా లేదా అనేది ఒక పర్సెప్షన్ సవాల్. అంటే టాయిలెట్స్ లేకున్నా పర్వాలేదు అనుకుంటున్నామా, నథింగ్ డూయింగ్ టాయిలెట్స్ ఉండవలసిందే అనుకుంటున్నామా, సెక్రటరియట్లో టాయిలెట్ లేకున్నా పర్వాలేదు అనుకుంటామా, లేదు 1 గంట లోపలనే తయారవుతాయా, అవి రిపేర్ అవుతాయా అనేది ప్రశ్న. సో ఈ ప్రశ్నలకు ఇక్కడ రౌండ్ టేబుల్లో చాలా మేధావులు ఉన్నారు. తల్లుల సంఘం ఉన్నది, బాలల హక్కుల పరిరక్షణ ఉన్నారు, అండ్ సామాజిక కార్యకర్తలు ఉన్నారు. ప్రశ్న కరెక్టే వేయాలి. మనం కరెక్ట్ వేస్తేనే అది అర్థమవుతుంది. ఎందుకు ఉండాలి ఇన్ని రోజులు టాయిలెట్ లేకుండా, పిల్లలు ఎందుకు అడగాలి అనే ప్రశ్న రావాల్సింది. ఎందుకంటే స్కూల్ పెట్టినాం కాబట్టి అవి ఉండాలి. సో ప్రశ్న ఏమిటంటే ఈ స్కూల్స్లో చాలా వరకు ఏమైందంటే తొందరగా పెంచాలనే ఉద్దేశంతో రెంటెడ్ బిల్డింగ్స్లో నడుస్తున్నాయి. అది ఒక ప్రాబ్లం. సో ఇక్కడ సమావేశంలో ఉన్న వాళ్ళందరికీ అర్థం కావాలంటే రెంటెడ్ బిల్డింగ్స్ అన్నీ కూడా హాస్టల్స్ డిజైన్తో కట్టరు. అవి కాలేజ్ కోసం కట్టి ఉంటాడు, డే స్కాలర్స్ కోసం కట్టి ఉంటాడు, అట్లా ప్లంబింగ్ ఉండదు. హాస్టల్ అంటే డిజైన్ వేరే ఉంటుంది. సో ఈ రెంటెడ్ బిల్డింగ్స్ ప్రాబ్లం ఏంటంటే ఆ ఓనర్స్ ఇచ్చారు కరెక్టే, కానీ ఆ ఓనర్స్కు రిపేర్ చేయమంటే వాళ్ళు ఇమ్మీడియట్గా చేయరు. అంత బాధ్యత ప్రభుత్వానికి ఉన్నంత బాధ్యత ఓనర్కు ఉండదు. ఓనర్ రెస్పాన్సిబిలిటీ రెంట్ తీసుకుంటాడు, ఏదో సున్నం వేస్తాడు, అది చేస్తాడు, కానీ అన్నీ చేయాల్సిన బాధ్యత కరెక్టే. కానీ ప్రభుత్వ బిల్డింగ్ లేనందువల్ల అనేది ఐ థింక్ ఈరోజు రెజల్యూషన్లో ఇమ్మీడియట్గా రెసిడెన్షియల్ స్కూల్స్కు గవర్నమెంట్ బిల్డింగ్స్ నిర్మించాలి. దట్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ థింగ్. ఎవరైనా నోట్స్ తీసుకుంటే దాని మీద చర్చ చేయొచ్చు. ఇప్పుడు ఎందుకు కట్టాలి, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వస్తున్నాయి కదా అనేది రావచ్చు. కానీ ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్ వచ్చేంత వరకు అమ్మాయిలు టాయిలెట్స్ పోకుండా ఉండాలా, ఏం చేయాలి అనేది రావాలి. మంచిది, స్కూల్స్ రావాలి. ఇప్పుడు 2 ఏళ్ళు అవుతాయి అవి రావడానికి. కాబట్టి ఆ స్కూళ్ళు వచ్చేంతవరకు ఈ పిల్లలు ఏం చేయాలి? యుద్ధ ప్రాతిపదికంగా ఈ స్కూల్స్లో గవర్నమెంట్ స్కూల్స్ బిల్డ్ చేస్తే బెటరు. ఇవాళ రేపు బిల్డింగ్లు పెద్ద పని కాదు. ఎల్ఎన్టీ ఆయనకో ఎవరికో ఇస్తే 6 నెలల్లో కడతాడు. ఇది కట్టలేమన్నది, అదేంది, అది సెక్రటరియట్ 6 నెలల్లో కట్టేసింది. సో ఐ డోంట్ థింక్ మనకు రాజకీయ సంకల్పము ఉందా అనేది ప్రశ్న. ఈ పిల్లల పట్ల అనేది ప్రశ్న. ఇవి కాకుండా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి మన దగ్గర. అంటే నాన్ రెసిడెన్షియల్లో ఒక 921 ఉన్నాయి మొత్తం. అందులో 4 లక్షల మంది. వాటి గురించి చర్చ అయితే లేదు. ఇంతకుముందు స్టూడెంట్స్ యూనియన్స్ ఉంటుంటారు, స్టూడెంట్ లీడర్స్. ఒక 15-20 సంవత్సరాల కింద రెసిడెన్షియల్ స్కూల్స్ లేనప్పుడు చాలా చర్చ జరిగేది వాటి మీద. ఆ స్కూల్స్ సంగతి కూడా చాలా చూడాల్సిన అవసరం ఉంది. సో ఎంటైర్ థింగ్ ఈరోజు గురుకుల రెసిడెన్షియల్ స్కూల్స్ కాబట్టి మనం మాట్లాడుతున్నది 10 లక్షల మంది పిల్లల గురించి. ఇక్కడ హాల్లో కూర్చున్న వాళ్ళు మాట్లాడుతున్నారు 10 లక్షల మంది పిల్లల గురించి, ఫ్యూచర్ గురించి. వాళ్ళకు నాణ్యమైన విద్య, నాణ్యమైన భోజనం, ఈ 2 అందించడానికి చదువు, విద్య
భోజనం అండ్ ఫెసిలిటీస్. వీటి వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. పిల్లలకు భోజనం సరిగ్గా ఉండకపోవడం వల్ల, క్వాలిటీ భోజనం ఉండకపోవడం వల్ల ఆరోగ్యం అనేది మనకు కనిపించదు. కాబట్టి ఆరోగ్య సమస్యలు వస్తాయి. లాంగ్ టర్మ్గా డ్రాప్ అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది. చదువు మీద శ్రద్ధ పెట్టాలా, ఈ అన్నం బాగలేదనే దాని మీద శ్రద్ధ పెట్టాలా, పిల్లల కన్ఫ్యూజన్. పిల్లలకి ఎప్పుడు కన్ఫ్యూజన్ ఉండొద్దు. ఆ కన్ఫ్యూజన్ మనం క్రియేట్ చేస్తున్నాం. కాబట్టి ఆ కన్ఫ్యూజన్ లేకుండా ఎలా చేయాలి అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి, ఐ థింక్ ఇక్కడ ఉన్న వాళ్ళందరము ఇంకొక ప్రపోజల్ చేస్తున్నా నేను. ఒక సోషల్ ఆడిట్. ప్రతి జిల్లాలో 33 జిల్లాలు ఉన్నాయి, 1000 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. ప్రతి జిల్లాలో ఒక సామాజిక తనిఖీ చేయడానికి మనం ఏమైనా చేయవచ్చా, గవర్నమెంట్కు ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి. ఇప్పుడు ప్రాబ్లం ఏమైపోయిందంటే స్టాఫ్ మీద చాలా ఒత్తిడి అయింది. ఈ ఒత్తిడి ఎంత దాకా పోతుందంటే నాకు డౌట్ వస్తుంది, ఏమైనా ప్రాబ్లం ఉంటే బయటికి రాకుండా చూడండి అనే పరిస్థితి వస్తుందో ఏమో. ఏ గవర్నమెంట్ అయినా అదే. మన ప్రాబ్లం ఏమిటంటే డెమోక్రసీలో మంచి సమస్యలను పరిష్కరించే దానికన్నా సమస్యలను చాప కింద పెట్టే ప్రాబ్లం ఉంటుంది. నా డౌట్ ఏమిటంటే ఆ ప్రెషర్ ఆ స్టాఫ్ మీద చాలా ఉంది. ఒక పాప ఏమన్నా అయితే ఎంత ప్రెషర్ ఉంటుందంటే వాళ్ళని సస్పెండ్ చేస్తున్నారు. వాళ్ళని సస్పెండ్ చేయాలన్నా వాళ్ళంతా ఎస్ఓస్ స్టాఫ్, వాళ్ళకు ఫండ్ రాలేదు, వాళ్ళ టాయిలెట్ సరిగ్గా లేదు, ఇవన్నిటికి వాళ్ళు కాదు బాధ్యులు. సో వాళ్ళని సస్పెండ్ చేస్తున్న క్రమంలో వాళ్ళు ఒక స్టెప్ ముందుకేసి అంతా బాగుంది, మా దగ్గర ఏం ప్రాబ్లమ్స్ లేవు అనొచ్చు కూడా. సో అది ఆ స్టెప్కు పోతే మనకి ఈ రౌండ్ టేబుల్లో కూడా వచ్చే సమాచారం తక్కువ వస్తుంది. అందుకోసం ప్రభుత్వం ప్రోయాక్టివ్గా ఒక వార్ ఫుటింగ్లో వార్ రూమ్ ఏర్పాటు చేసి, నాట్ జస్ట్ సోషల్ వెల్ఫేర్, అన్ని డిపార్ట్మెంట్స్, అన్ని వెల్ఫేర్ గురుకుల గురించి ఒక అండర్ అంబ్రెల్లా ఒక దగ్గర మానిటరింగ్ చేయడానికి ఒక పద్ధతి పెడితే కానీ ఇది సాధ్యమవుతుంది. అండ్ సమస్య వచ్చినప్పుడు పోవడం కాదు. గద్వాల్లో పిల్లలు రోడ్డు ఎక్కి ధర్నా చేస్తానికి వచ్చినాక కలెక్టర్ పోయిండు. ఆ కలెక్టర్కు ఉన్న కింద ఉన్న ఆ మండలాల్లో ఉన్న స్కూల్స్లో రివ్యూ చేయాలి కదా, ఏం కాకముందే. ఇప్పుడు రోడ్డు ఎక్కినందుకు పిల్లల్ని తిడుతున్నారు. ఒకవైపు రోడ్డు ఎక్కుతారా మీ వెనుకోరు ఉన్నారు, ఇది మళ్ళీ ఇక్కడ రాజకీయ నాయకులు ఉన్నారు కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు ఏమైనా సమస్య మాట్లాడితే వెనుకోడు ఉన్నాడని, వెనుకోడు ఉంటే మనకేది. పొలిటికల్గా ఉండవచ్చు కానీ సమస్య చెప్పడానికి సమస్యను వింటారా, వెనుకోడు ఉన్నాడు చూస్తారా? దట్ హోల్ థింగ్. పొలిటికల్ లీడర్స్ కూడా ఐ థింక్ ప్రాబ్లం నాకేంటంటే ప్రభుత్వ పాలకులు లేనప్పుడు సమస్యలు ఎత్తుతారు, అందులోకి కూర్చున్నాక సమస్యలు మర్చిపోతారు. సో దాన్ని మనం ఎట్లయినా రెక్టిఫై చేయాలి. ఈరోజు మనం అందరం కూర్చొని మళ్ళీ పవర్కి వచ్చేటోళ్ళు కానీ మళ్ళీ పవర్లు ఉండేటోళ్ళు కానీ పిల్లల సమస్యలను, పిల్లల హక్కుల సమస్యలను ఆ రెసిడెన్షియల్ స్కూల్లో ఒక వాతావరణం, కుల్ల మాట్లాడుకునే వాతావరణాన్ని, పిల్లల సమస్యలను చెప్పుకునే వాతావరణాన్ని, పేరెంట్స్ని కూడా రానియరు లోపలికి. పేరెంట్స్ని కూడా చాలా ప్రాబ్లం, గేటు దగ్గర ఉంచుతారు. ఆ పిల్లలు ఎవరైనా పేరెంట్స్కి చెప్పుకుంటే పేరెంట్స్ అడిగితే ఆ పిల్లల మీద ప్రెషర్ ఉంటుంది. కాబట్టి పిల్లలు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అంత బాగున్నది అంటే అంత బాగుందంట. ఏమన్నా అన్నం బాగుంది, అన్నం అంతా బాగుందంట. ఈ ఏడలు లొల్లి పెట్టుకోవాలి, ఈమె పోయి అడుగుతుంది, మళ్ళీ ఈమె పోయి ఆ ప్రిన్సిపల్, ఇదంతా ఎందుకు అని ఎందుకు జరగాల ఆ పరిస్థితి అనేది మనం ఈరోజు రౌండ్ టేబుల్లో పిల్లలకు స్వేచ్ఛ వాతావరణంలో ఉండి ఫీడ్బ్యాక్ను ఇవ్వాలి, ప్రాపర్గా ఇవ్వాలి. గవర్నమెంట్కు ఒక సామాజిక తనిఖీని మనం ఏమైనా ప్రతి జిల్లాలో చేయడానికి గవర్నమెంట్తోనే మనం మాట్లాడి ఒక ఎందుకంటే వాళ్ళకి అన్ని డీటెయిల్స్ రావు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తారు. ఈరోజు మనకు తల్లిదండ్రుల సంఘం ఉంది, అందరు ఉన్నారు. ఆ సంఘాలు కూడా ఈ సంఘాలను కూడా బ్రాండ్ వేసే ప్రమాదం ఉంది. సో ఎట్లా న్యూట్రల్ ఉండి పిల్లల సమస్యల వైపే మనం ఎలా ఉండాలి అనేది చాలా ముఖ్యం. ఇవన్నీ రంగరించిందే ఈరోజు రౌండ్ టేబుల్. అది చాలా ముఖ్యం. అండ్ ఇంత పెద్ద వాళ్ళు, నేను ఇంత పెద్ద మీటింగ్ అవుతుంది అనుకోలేదు. ఇంత ఇంట్రెస్ట్గా అందరూ వచ్చిండ్రు కాబట్టి ఇది
నా ఒక ఒక సెల్ఫిష్ ఏంటంటే ఈ 10 లక్షల మంది పిల్లలు కాదు 60 లక్షల మంది పిల్లలకు కూడా ఒకనాడు కూర్చోవాలి. శ్రీనివాస్, ఎప్పుడన్నా మీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో పిల్లలు ఎక్కడ ఉన్నారు, ప్రైవేట్లు ఏమవుతుంది, ఫీజులు ఏమవుతుంది, అది వేరే ముచ్చట. ఈరోజు నేను దాన్ని టచ్ చేయను, కానీ మిమ్మల్ని అందరిని చూస్తే ఆశ పెరుగుతుంది. 60 లక్షల మంది పిల్లల గురించి కూడా ఆలోచించి ఒక ప్రణాళిక మనం వేస్తే, ప్రభుత్వాలకు చెప్తే, ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్, ఒక 20 సంవత్సరాల కోసం. తెలంగాణ వచ్చినాక 14 సంవత్సరాలు, అప్పుడు పుట్టినోడు ఇప్పుడు 15 ఏళ్ళోడు, 10th అయిపోయింది. వేర్ ఆర్ దే? ఆ గర్ల్స్ ఎక్కడున్నారు, బాయ్స్ ఎక్కడున్నారు, ఎన్ని ఇబ్బందుల్లో పడ్డారు, ఎందుకు పడాలి వాళ్ళు? ఈ హాల్లోనే కదా తెలంగాణ వస్తే బాగైతుంది అని అనుకున్నాం కదా మనమందరం. వై అనేది మనం ప్రశ్నించాలి. అండ్ ఈ స్కూల్స్ను వార్ ఫుటింగ్లో అన్నీ ఆగొచ్చు, కానీ ఆ పాప టాయిలెట్కి పోవడం ఆగదు. హౌ కెన్ ఇట్ బీ? సో అన్నిటినీ మనం చావడానికి వీలు లేదు. ఆర్టికల్ 21A ప్రకారంగా 21 ప్రకారంగా ప్రభుత్వాల చట్టబద్ధ బాధ్యత కాపాడడం, పౌరుల రక్షణ చేయడం చట్టబద్ధ బాధ్యత. ద అల్టిమేట్ రెస్పాన్సిబుల్ ఎనీ డెత్, ఎవరైనా చనిపోతే పాపలు, అది ప్రభుత్వ బాధ్యతనే. ఇట్స్ ఎ కిల్లింగ్. ఇది హత్యలు. నార్మల్గా ఉన్న చైల్డ్ చనిపోవడానికి వీల్లేదు అనేది మనమందరం ఒక గొంతుతో, ఒక కన్సర్న్గా ప్రతి చైల్డ్ను కాపాడుకోవాలి. గురుకులాలను పటిష్టం చేయాలి. ప్రతిష్టాత్మకమైన గురుకులాలు ఇవి, వీటిని కాపాడాలి. ఆ పిల్లల కోసం ఉండాల్సిందే, అవి చదువుల కోసం ఉండాల్సిందే, చదువుల పోటీలో ఉండాల్సిందే. ఆ పోటీలో ఆ పిల్లలు అందరితో సమానంగా పోటీ పడడానికి కావలసిన వసతులన్నీ కల్పించాలి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం ఈరోజు రౌండ్ టేబుల్ చాలామంది మాట్లాడే ఉన్నాను. నేను కొంచెం ఎక్కువ సమయం ఎందుకు పర్స్పెక్టివ్ పెట్టడానికి, అండ్ ఇందులో రాజకీయాలు లేకుండా దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి. అండ్ ఆ పిల్లలందరూ ఎదురు చూస్తున్నారు. నేను ఈ బ్యానర్ పంపాను అక్కడక్కడ. సార్ మీకు దమ్ముందా, నిజంగా మాట్లాడగలుగుతారా అన్నది ఒక అమ్మాయి ఫోన్ చేసి. దమ్ ఎందుకురా దీనికి అంటే, ఎవరు మాట్లాడతలేరు సార్ మా మీద. సో అంటే అంత విడ్రా అయిపోయారు పిల్లలు కూడా, అంత విడ్రా అయిపోయి ఇక కానట్టుంది. ఇది ఏదో సర్దుకుందాంలే, చదువు ముఖ్యం కదా, ఇంకొకటి చదువు ముఖ్యం కదా, ఇవన్నీ ముఖ్యం కాదు కదా. కాదు కదా, చదువుతో పాటు ఆరోగ్యంగా ఉంటేనే చదువు వస్తుంది. ఆకలితో ఉంటే చదువు ఎట్లా వస్తుంది?